ప్రజాపాలనలో మరణించిన 6 ఏళ్ల చిన్నారికి దొరకని అంబులెన్స్, శవాన్ని తీసుకెళ్లలేని దుస్థితిలో నిరుపేద తల్లిదండ్రులు, ఆపన్న హస్తం కోసం శవాన్ని చేతుల్లో పట్టుకుని ఎదురుచూపులు. వివరాలకు వెళితే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణాపురానికి చెందిన కంకణాల నాగలక్ష్మి శ్రీకాంత్ దంపతుల 6 ఏళ్ల కూతురు గత నెల 20వ తేదీన విషజ్వరం మెదడుకు సోకటంతో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ప్రిఫర్ చేసిన నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించే స్తోమత లేక ఎంజీఎంకు తరలించారు. ఇదిలా ఉండగా నెల రోజులుగా చికిత్స పొందుతూ గీతిక మృతి చెందింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు తమ కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఆసుపత్రి ఎదుటనే కూతురు శవాన్ని చేతులపై ఎత్తుకుని అంబులెన్స్ కోసం ఎదురు చూసిన ఘటన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో ఏటూరు నాగారం మండలంలో తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు చరవాణి ద్వారా సంప్రదించగా వారు సైతం పట్టించుకున్న పాపనపోలేదు అని పాప తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏటూరు నాగారం మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బూక్యా జంపన్న స్పందించి హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు చేరుకుని వారి మిత్రుల సహకారంతో ప్రైవేటు అంబులెన్స్ మాట్లాడి గీతిక మృతదేహాన్ని ఏటూరు నాగారం తరలించడంతో ప్రథమ భూమిక పోషించారు. ఈ మేరకు ప్రజాపాలనలో ఉన్న పాలకులపై తనదైన శైలిలో చొరకలంటించారు. అధికార పార్టీ నాయకులను, ఆసుపత్రి అధికారుల పనితీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ట్రీట్మెంట్ అయింది. పాప పొద్దున ఎక్స్పైర్ అయింది, చనిపోయింది. 3-4 గంటలు అవుతుంది. గవర్నమెంట్ అంబులెన్స్ లేని పరిస్థితి ఇలా ప్రైవేట్ అంబులెన్స్ ని మేము మాట్లాడి ఇలా పంపిస్తున్నాం. ఏటూరు నాగారం నుంచి 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తే అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకుపోవడానికి అంబులెన్స్ లేని సిచ్యువేషన్ అంటే మన పరిస్థితి ఎలా ఉన్నది చూడండి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ స్థితి ఇంకా మనం జీవిస్తున్నామని అంటే దీనికి కారణం ఎవరు? మనల్ని పరిపాలించేటోళ్ళని ఎంచుకున్నది మన తప్ప. ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులను వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిండ్రట వాళ్ళకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం, 1 గంట తర్వాత ఫోన్ చేయండి, మేము వెహికల్ పంపిస్తాం, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే ఏదైనా పంపించండి, 1 గంట తర్వాత చేస్తా అని సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తున్న రాజకీయ నాయకులు ములుగు నుంచి ఇలా చేసిందట. ఇది ఎంతవరకు రైట్ అండి? మీకు చేత కాకుండా నేనేం చేయలేదని చేతులు ఎత్తేయాలి. ఇలా 3 గంటల పాటు శవాన్ని పట్టుకొని ఒక తండ్రి నిలబడ్డాడు. సిగ్గుండాలి. ఎలక్షన్ అప్పుడేనా గుర్తు వస్తాడు వీళ్ళు. ఇటువంటి టైంలో గుర్తు రారా మీకు? ఎలక్షన్ అప్పుడైతే ఇలా 5,000 అంబులెన్స్ అవుతాను కదా, 10,000 ఇచ్చి రెడీ ఉండేటోళ్ళు. ఎందుకంటే ఓటు కావాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, నేను ఎమ్మెల్యే ఎంపీ దేనికి నిలబడతలేను కదా, నాకేం అవసరం అని ఫోన్ కూడా కొందరు లిఫ్ట్ చేస్తలేరట. వాళ్ళ పేర్లు కూడా రాబోయే కాలంలో మీకు చెప్తాం. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉన్నది. కానీ ఇది చాలా దుర్మార్గం, ఇది తప్పు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, అది నేనైనా సరే, ఇంకోలైనా సరే జనాలను మానవత్వం చూడండి, ఓటర్ల కోసం కాదు. అదే ఇలా ప్రైవేట్ హాస్పిటల్ మాట్లాడి తండ్రి బాధ ఇలా ఉన్నదని తెలిసి ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి తీసుకొని పోతున్నాం శవాన్ని. ఆ డబ్బులు మేము కట్టి, మా ఫ్రెండ్స్ మేము తల ఇంత కట్టి ఒక తండ్రి ఆవేదన చూడలేక శవాన్ని తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు. ఇలా ఒక శవాన్ని తీసుకుపోవడానికి ఒక తండ్రి 3 గంటల నుంచి తెల్లడిల్లుతాడు. అయితే మేము తెలుసుకొని ఒక 4-5 ఫ్రెండ్స్ తెలుసుకొని అంబులెన్స్ కు కిరాయి కట్టి ఏటూరు నాగారాన్ని పంపిస్తున్నాం. ఇటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం. ఈ ప్రభుత్వాలు వచ్చి మనకు చెప్తారు, ఏమని చెప్తారు? మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నామని. 3:30 గంటలండి శవాన్ని పట్టుకుని తండ్రి నిలబడ్డాడు, అంబులెన్స్ లేదు. అదే ఇక్కడ డాక్టర్లతో మాట్లాడితే సార్ నైట్ 8ంటికి వస్తాయి, 9ంటికి వస్తుందని అంటారు. పాప చనిపోయి ఇప్పటికి 3-4 గంటలు అవుతుంది. సాయంత్రం 8 గంటల వరకు తండ్రి ఇలాగనే ఉంటాడు ఆ పాపని పట్టుకొని. సిగ్గు ఉండాలి కొంచెమైనా. ప్రభుత్వానికి కావచ్చు, ఓట్లేసే జనాలకైనా కావచ్చు. ఏ సొంతలను ఎన్నుకుంటున్నామో మనం, ఏ సొంతలను ఎన్నుకున్నామో. ఇలా ప్రతిపక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు. ఇలా ములుగు నుంచి కూడా కొంత నాయకులు చెప్పిందట, నాకు వాట్సాప్ చేయి, చూస్తా, నేను అంబులెన్స్ పంపిస్తా, లేకపోతే ఇది చేస్తా. ఏది 3:30 గంటల నుంచి ఇబ్బంది పెడతాను.
ఒకసారి దయచేసి ఆలోచించండి. నేను ఎవరిని కూడా తప్పు పడతలేను, ఎవరిని కూడా వేరే ఉద్దేశంగా చెప్తలేను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. సిగ్గు చేతిది 75 సంవత్సరాలు ఒక శవాన్ని ఇంటికాడ తీసుకుపోయే సిచ్యువేషన్ లో ఇంకా మనం ఉన్నామని అంటే సిగ్గుపడాలి. దీనికి ఇప్పుడైనా మారండి. ఇలా ప్రతి నాయకుడు చనిపోయిందంటే ఒక దండ వేస్తాడో, ఫోటో పోజ్ ఇచ్చేస్తాడో, పరామర్శించిన ఫలాని నాయకుడు సిగ్గుండాలి. నీ పర్మిషన్ ఏమని కావాలి, ఇటువంటి ఆపదలు ఆదుకోవాలి. కానీ ఇంకోసారి చనిపోయిన దగ్గర వచ్చి ఫోటో దిగి పరామర్శించిందని పెడితే చెప్పుతోని కొట్టండి. వాడిని ఏ నాయకుడైనా సరే చెప్పుతోని కొట్టండి. థ్యాంక్ యూ అందరికీ.